అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఈరోజు నా మచిలీపట్నం కోనే సెంటర్ బెల్లంకొట్టు సందులు, పచారీకొట్టు సందుల్లో వర్తక వ్యాపారస్తులందరినీ కలుస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కొనకల బుల్లయ్య గారు ఈరోజు నా ప్రచారంలో భాగంగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా సాగుతుంది అన్న విషయం. బాబాయ్ చెప్పండి. ఇవాళ ఎన్డీఏ అభ్యర్థులు ఎడల కొల్లు రవీంద్ర గారు కానీ, ఎంపీగా బాలశౌరి గారు ఎడల కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం మంది మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని, అలాగే దేశంలో భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో ఏర్పడాలని, ఇవాళ జనసేన కూడా కలవటం వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవాళ యూత్లో కూడా చాలా ఎక్కువ మంది మద్దతు అవటం వల్ల ఇవాళ అద్భుతమైన గెలుపు సాధిస్తున్నాం. ఇవాళ వ్యాపార వర్గాల్లో చాలా చక్కటి మద్దతు, ఆదరణ లభించింది. ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అట్లా సందేహం లేదు. ప్రజలందరూ కూడా ఈ మార్పుకి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రేపు 17వ తారీఖు జరగబోయే యువగళం యాత్ర పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు గారికి అందరూ వస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా జనం వాలంటరీగానే వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ అందరూ కూడా వాళ్ళు చేసిన సర్వీసెస్ దృష్టిలో పెట్టుకుని వాలంటరీగా ప్రజలందరూ కూడా అక్కడికి సమీకృతం అవుతున్నారు. వారి యొక్క ఉపన్యాసాలు, వారిచ్చే హామీలు ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందనే దాని మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మద్దతు ఇస్తారని నమ్మకం. రవీంద్ర గారు ఎలా ఉంది? ఈరోజు మచిలీపట్నంలో ప్రధానమైనటువంటి మార్కెట్ కూడల్లో తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కలుసుకుని వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. చాలా అపూర్వ స్పందన. ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా వాళ్ళు నష్టపోయారు, ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాలు కూడా ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ అవి కాకుండా పన్నులు విపరీతంగా, మరి చెత్త పన్ను కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ ట్యాక్సెస్ కానీ, మున్సిపల్ ట్యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా పెరిగి భారం అయిపోతే ఒక పక్క చూస్తేనేమో కొనుగోలు కెపాసిటీ మరి బయట ప్రజల దగ్గర తగ్గిపోవడం వల్ల వ్యాపారాల రొటేషన్ తగ్గిపోయింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ మరి ఒక మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఆశ కనబడతా ఉంది. మరి మేము కూడా ఒక రాబోయే కాలంలో ఈ పట్టణానికి, ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి పట్టణం, ఇక్కడ ఆర్యవైశ్య సోదరులు కానీ, ఇక్కడ అన్ని వర్గాలు కూడా వ్యాపారాల్లో ఉన్నారు. మరి ఎక్కువగా ఆర్యవైశ్యులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మరి ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో మరి ఏదైతే తరతరాలుగా ఆర్యవైశ్య సమాజం కోసం కానీ, ప్రజల కోసం కానీ దాతలు ఇచ్చినటువంటి స్థలాల్ని కబ్జాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ సత్రం, దినాల సత్రం అని చెప్పి తమ్మనవారి సత్రం అంటారు, దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వంలో కబ్జా చేస్తారు. అలాగే చాలా ఆస్తులు అన్యాక్రాంతం చేయటం, ఇవన్నీ కూడా చేయటం, అలాగే మార్కెట్లో కూడా భయభ్రాంతులు సృష్టించే విధంగా. ప్రధానంగా ఇక్కడ డ్రైన్ సమస్య కూడా లేదు, అడిగితే బయటకు వచ్చి అడగాలని భయం. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి ఒక మంచి వ్యాపార కూడలి ఇక్కడే కాకుండా రేపు ఒక హోల్సేల్ వ్యాపారాలు, ఎందుకంటే వాళ్ళు డీమార్ట్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి, రిలయన్స్ కానీ, డీమార్ట్ కానీ, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ రావడం వల్ల ఇక్కడ వాళ్ళకి వ్యాపారం కూడా తగ్గిపోయింది. మ్యాక్సిమం అటు డైవర్ట్ అయిపోతాం. వాళ్ళను కూడా పోటీగా ఉండే విధంగా తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఏ అవకాశాలు ఉన్నా అవసరమైతే ఒక హోల్సేల్ మార్కెట్ని ప్రత్యేకంగా నిర్మాణం చేసి రేపు రాబోయే కాలంలో మరి వ్యాపారస్తులు కూడా అందించాలనే ఒక మంచి ఆలోచన కూడా ఉంది. అలాంటివన్నీ కూడా రేపు భవిష్యత్తులో వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా, అందరూ కూడా స్వేచ్ఛగా విధంగా, ప్రజలకి కూడా లాభదాయకంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడంలో మనం ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ వీరికి ఒక భరోసా, ధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా మేము వాళ్ళకి అండగా ఉంటాం. రేపు రాబోయే కాలంలో ఏదైతే వాళ్ళ చెత్త పన్నులు, ఇలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్సెస్, చెత్త పన్ను పూర్తిగా నిషేధిస్తాం. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ మిగతా ట్యాక్సెస్ కూడా తగ్గిస్తామని కూడా తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.